ఓకే, ఇప్పుడు చేసే వీడియోలో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఇప్పటివరకు 2 మోడల్స్ చేసాము. డైరెక్ట్ మోడల్ ఫస్ట్ మోడల్, రెండోది పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో ఇప్పుడు చేసే మోడల్ ఏంటంటే ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. ఆల్రెడీ నేను ఈ మోడల్ ఫస్ట్ మోడల్లో ఈవెన్ ఫంక్షన్ వచ్చినప్పుడు 0 తీసుకోమని చెప్పాను. ఒక ఫంక్షను అసలు ఏంటి ఈవెన్ అండ్ ఆడ్ అంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకో, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఎక్స్, అంటే దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. అంటే మనకు వచ్చే ఫంక్షన్ ఇట్లా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈక్వల్ టు ఆడ్ ఫంక్షన్. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆడ్ అవుతుంది, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. దీంట్లో మెయిన్ కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది లిమిట్స్, ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ మైనస్ పై కామా పై ఉంటే అది గుర్తుపెట్టుకోవాలి. మైనస్ పై కామా పై ఉంటేనే ఈవెన్ అండ్ ఆడ్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. మన ప్రాపర్టీ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇది ప్రాపర్టీ. ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్లో ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. ఈవెన్ ఫంక్షన్ తీసుకుంటే ఫోరియర్ సిరీస్లో మనకు ఎగ్జిస్ట్ అయ్యే ఫంక్షన్స్ ఏంటంటే ఏ నాట్ వాల్యూ వస్తుంది, ఏఎన్ వాల్యూ వస్తుంది, బిఎన్ ఈక్వల్ టు 0. ఈవెన్ ఫంక్షన్లో ఏ నాట్ ఏఎన్ వరకే వస్తుంది, బిఎన్ 0 అవుతుంది. అంటే ఏ నాట్ అంటే ఏంది మన ఫార్ములా, సేమ్ ఓల్డ్ ఫార్ములానే 1/π మైనస్ పై టు పై, లిమిట్స్ మైనస్ పై టు పై ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏఎన్ అంటే ఫార్ములా అగైన్ 1/π మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది ఈవెన్లో. ఒకవేళ ఆడ్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆడ్ ఫంక్షన్లో మనకు వచ్చే ఫార్ములా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ నాట్ ఈక్వల్ టు ఏఎన్ ఈక్వల్ టు 0. మనకి బిఎన్ కండిషన్ ఒకటే వస్తుంది. ఈ బిఎన్ఏ మనకు ఆన్సర్ చేస్తాము, ఏ నాట్ ఏఎన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. బిఎన్ అంటే మళ్ళీ అగైన్ ఫార్ములా 1/π మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇంతకుముందు ఓల్డ్ ఫార్ములాస్ ఏమైతే ఉన్నాయో అవే అప్లై చేస్తాం. ఇక్కడ రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఏమవుతుంది, రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ప్లస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ఎక్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఏమవుతుందంటే ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ నాట్ లేదు ఏఎన్ లేదు, సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ఎక్స్. ఇది ఫోరియర్ సిరీస్లో ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్. ఓ ప్రాబ్లం చూద్దాం, ఈజీగా క్లారిటీ వస్తుంది మీకు. ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ యాజ్ ఏ ఫోరియర్ సిరీస్ ఇన్ మైనస్ పై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై. ఈ లిమిట్స్ ఎక్కడైతే కనపడ్డాయో ఈవెన్ అండ్ ఆడ్ చెక్ చేసుకొని మనం ముందుకెళ్తాం. సొల్యూషన్ తీసుకుందాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్గా చెప్పొచ్చు దిస్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్. ఎందువల్ల, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్, అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే మనకు వచ్చిన ఫంక్షన్ ఏంటి, ఆడ్ ఫంక్షన్ వచ్చింది. ఆడ్ ఫంక్షన్ ఎప్పుడైతే వచ్చిందో మనం అనుకునేది రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ఎక్స్. ఇది రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. అంటే ఒక బిఎన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బిఎన్ తీసుకుందాం. బిఎన్ ఈక్వల్ టు 1/π మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. 1/π మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఇచ్చిన కండిషన్ ఎక్స్ క్యూబ్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేద్దాం. 1/π ఎక్స్ క్యూబ్, దీన్ని ఇంకో స్టెప్ మార్చుకుందాం, 2/π రాసుకుంటున్నా, 0 టు పై ఎక్స్ క్యూబ్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు లిమిట్స్ మనకు 0 టు పై అప్లై చేసుకుందాం. ఎక్స్ క్యూబ్ 0 టు పై సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 టు పై బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. మీరు
ఇప్పుడు వరకు ఫస్ట్ చెప్పిన 2 టాపిక్సే మనకు మెయిన్, మిగతావన్నీ సేమ్ ప్రాసెస్. ఈవెన్ అయితేనో A0 AN, ఆడ్ ఫంక్షన్ అయితే BN అనుకుంటాం, సబ్స్టిట్యూట్ చేసే ప్రాసెస్ మొత్తం సేమ్. మనకు మార్పు అనేది ఎక్కడ వస్తుందంటే ఈవెన్ అండ్ ఆడ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి సొల్యూషన్ రాసుకుంటాం. మీరు కొత్తగా చేసేది చాలా తక్కువ. ఇక్కడ సైన్కి మైనస్ వచ్చింది, సైన్కి cos nx/n లిమిట్స్ వచ్చేసరికి 0 to π d/dx ఆఫ్ x³ అంటే ఇక్కడ 3 టైమ్స్ చేయాలి ఇంటిగ్రేషను. 3x² మైనస్ cos nx/n dx బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నాను. 1/π మైనస్ బయటే ఉంచుదాం, x³ ప్లేస్లో π³ cos nπ మైనస్ లోయర్ లిమిట్ 0/n బ్రాకెట్ క్లోజ్, మైనస్ మైనస్ ప్లస్ 3/n బయట రాస్తున్నాను. ఇంటిగ్రల్ x² 0 to π x² cos nx dx. దీని కంటిన్యూషన్లో 1/π లోపల మల్టిప్లై చేస్తున్నా, మైనస్ 1/nπ ఇంటూ π³ cos nπ ప్లస్ 3/nπ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తున్నా. x² 0 to π sin nx dx మైనస్ 0 to π బ్రాకెట్ d/dx ఆఫ్ x² ఇంటిగ్రల్ cos nx dx బ్రాకెట్ క్లోజ్ dx టోటల్ బ్రాకెట్. ఇక్కడ పైలో ఒకటి క్యాన్సిల్ అవుతుంది. cos nπ అంటే మైనస్ π² n ఇంటూ మైనస్ 1/n ఫార్ములా. ఇక్కడికి వచ్చేసరికి 3/nπ. ఇక్కడ కూడా sin nxకి ఇంటిగ్రల్ cos nx, ఇక్కడ cos nxకి మనకు వచ్చే వాల్యూ sin nx/n ఇంటిగ్రల్ 0 లిమిట్స్ 0 to π మైనస్ 0 to π d/dx ఆఫ్ x² ఇంటూ 2x sin nx/n dx బ్రాకెట్ క్లోజ్. ఈ మైనస్ 1/n మైనస్ 1 ఉంది, π²/n దీన్ని మైనస్ 1/n మైనస్ 1/nగా రాసుకోవచ్చు. ప్లస్ 3/nπ. ఇక్కడ చూడండి 3/nπ నేను డైరెక్ట్గా లోపల మల్టిప్లై చేస్తున్నాను, x² లిమిట్స్ అప్లై చేస్తున్నాను. π² sin nπ మైనస్ లోయర్ లిమిట్ 0 ఈ పార్ట్ మొత్తం జీరోనే, ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే. ఇంకా మనకి మిగిలిన వాల్యూ ఏంది, 0 to π x ఇంటూ sin nx dx బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ మైనస్ బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. π²/n మైనస్ 1/n ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 2 ఇది 0, ఇంక ఈ పార్ట్ నేను రాయట్లేదు. మైనస్ 6/n² π ఇంటూ 0 to π x ఇంటూ sin nx dx. దీనికి π²/n మైనస్ 1/n ఇక్కడ అప్లై చేస్తున్నాను ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అగైన్. 6/n² π బ్రాకెట్ x ఇంటిగ్రల్ 0 to π sin nx dx బ్రాకెట్ 0 to π ఇంటిగ్రల్ బ్రాకెట్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ sin nx dx బ్రాకెట్ క్లోజ్ dx టోటల్ బ్రాకెట్. దిస్ ఈజ్ ఈక్వల్ ఇది n+1 π²/n మైనస్ 1/n ప్లస్ 1 మైనస్ 6/n² π. ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను. సైన్కి మైనస్ cos nx/n వస్తుంది, లిమిట్స్ 0 to π. ఇది 1, దీనికి మైనస్ వస్తుంది, నేను ఒకేసారి రాసుకుంటున్నాను. ఇంటిగ్రల్ 0 to π sin nxకి cos nx ముందు మైనస్ రాసేసాను ప్లస్గా. దిస్ ఈజ్ ఈక్వల్ π²/n మైనస్ 1/n ప్లస్ 1 6/n² π. లిమిట్ అప్లై చేస్తున్నాను, మైనస్ బయట రాస్తున్నా. π cos nπ మైనస్ 0/n ఇక్కడ ప్లస్ 1/n బయట రాస్తున్నా. cos nxకి sin nx/n ఈ లిమిట్ మొత్తం 0, ఈ పార్ట్ మొత్తం 0, ఇంకా నేను ప్రతిసారి రాయకుండా వదిలేస్తున్నాను. మైనస్ 1/n ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/n ఇంటూ n² n³ అవుతుంది. n³ π cos nπ మనకు మిగులుతుంది. π ఇంటూ cos nπ ఇది 0 టోటల్గా, ఒక π క్యాన్సిల్. cos nπ అంటే మనం ఎంత రాసుకోవచ్చు, π²/n మైనస్ 1/n ప్లస్ 1 6/n³ మైనస్ 1/n రాసుకోవచ్చు.
ఇంకొక మైనస్ రాశాను ఇంకొకవేళ నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాను పై స్క్వేర్ బై ఎంతటితో వదిలేసినా చాలా ఆన్సరు -1/n+1 ఒక మైనస్ని మల్టిప్లై చేసి -1/n ఇంటూ -1గా రాసుకుంటున్నాను. అప్పుడు బేసెస్ ఈక్వల్ అవుతాయి. మనం కామన్ తీయచ్చు. -1/n+1 6/n³ -1/n+1. మనం ఇక్కడ ఏం కామన్ తీయవచ్చు అంటే 6/-1/n+1 కామన్ తీయవచ్చు. మనం మొదటి నుంచి కూడా ఒక కండిషన్ వదిలేసినట్టున్నాం. 2/π రాయాలి చూడండి. 2 ఇక్కడ 2 ఇక్కడ 2 వస్తుంది. 2/π ఈ 2 × 3 ఇక్కడ 6 అవుతుంది. 6 2 ఇది 6 ఒక 2ని మనం ఒమిట్ చేసాం. జాగ్రత్త చూడండి. ఫస్ట్ నుంచి కూడా 2 అనే కండిషన్ మనం రాయట్లేదు. అన్నిట్లో 2 ఉంటుంది. ప్రతి స్టెప్లో కూడా 2 ఉంటుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే 6 అవుతుంది. 2 2 2 ఇక్కడ కూడా 2 × 6 12 2 × 6 ఇది 12 అవుతుంది. 12 12 12 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇది 12 అవుతుంది. 2 ఇది 12 2 12 వీడియో జాగ్రత్త రాసుకోండి. 2 12 ఏం కామన్ తీయచ్చండి 2 × -1/n+1 కామన్ తీస్తే మనం మిగిలేది π² ఫస్ట్ దాంట్లో, రెండో దాంట్లో 6/n³ మిగులుతుంది. దిస్ ఈజ్ ద bn వాల్యూ. ఈక్వేషన్ స్టార్టింగ్లో మనం ఫార్ములా రాసుకున్నాం. 1 implies f(x) అంటే మనకి ఎంత ఇచ్చాడు అక్కడ x³ = n = 1 to ∞ 2 × -1/n+1 π² (n-6/n³ ఇంటూ ఇక్కడ మనకు మిగిలే వాల్యూ sin nx. దిస్ ఈజ్ ద ఇది ఆడ్ ఫంక్షన్ దగ్గర మనం చేసింది. ఆడ్ ఫంక్షన్ కాబట్టి bn ఒక్కటే వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ కొన్ని వీడియోస్ ఇంకా కంటిన్యూ చేద్దాం.